నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి ఆయన గురించి చెప్పాలంటే గత 10, 15 సంవత్సరాల నుంచి ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. మరి ఆయనే మన లింగంపల్లి నరేష్ గారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. వందనాలమ్మ. ఎలా ఉన్నారండి? ఓకే. ఫైన్. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ప్రెజెంట్ ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఒక పక్క రాష్ట్రంలో హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా వల్ల ఏమైందంటే బడా బడా నాయకులకి నోటీషన్స్ తోటి పోస్ట్ పండ్ అయిపోతున్నాయి. కానీ నిరుపేదలు, సన్న చిన్నకారు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నడిపించుకుంటూ జీవితాన్ని పోషించేటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ ఇండ్లు అకస్మాత్తుగా వాళ్ళకి ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూలగొడితే మాత్రం ఆ చిన్న పిల్లలు రోడ్డు మీద వర్షంలో తడిసి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అవును. సో అవి చూసిన తర్వాత చలించిపోయి నా వంతుగా వాళ్ళ వాళ్ళ ఆవేదనను ఓ పాటగా ముందుకు తీసుకురావడం జరిగింది. మరి దాని గురించి ఒక పాట అనేది పాడదాం. హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చా, హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చా, హైడ్రా తెచ్చిరో గడిపోని బతుకు ముంచ, బడా బడా నాయకులకు నోటీసులు ఇచ్చిరంట, గరీబోళ్ళ ఇండ్లు కూల్చి రోడ్డు పాలు చేసిరంట. హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చ, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచ. గర్జించే గొంతులన్నీ ఏ మూలకు వన్నయో, ప్రశ్నించే గొంతుకలు ఓన్ని జోకుతున్నాయో, జాతిని నీతిని తాకట్టు వెట్టిరో, పదవుల కోసమే ఆడమోకరిల్లిరో. ఎవ్వడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే, జనం సొమ్ము దిన మరిగిన బట్టే బాజు దొంగలే. హైడ్రా తెచ్చిరో నిరుపేదల కొంపగూచ, హైడ్రా వచ్చెరో పేదోడి బతుకు ముంచ. అక్రమ నిర్మాణాలని అసెంబ్లీలో గోల చేసే రామోజీ ఫిలిం సిటీ గోడ దాకలేరు. ఇవాళ అక్రమ నిర్మాణాలు అన్ని కూడా కూలగొడుతున్నాం అని చెప్తున్నారు కదా. మరి రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఇంకా అన్నపూర్ణ స్టూడియో లాంటివి కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి అక్రమ కట్టడాలు, వీళ్ళ ప్రతి ఎమ్మెల్యేల మంత్రుల ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఏ ఒక్క ఫామ్ హౌస్ అన్న ఊలిందా? లేదు. మరి పేదోడు కట్టుకున్నటువంటి 10 గజాల జాగను, 5 గజాల జాగను మొత్తం నేలమట్టం చేస్తారు కదా. అంటే పేదలను రోడ్డు మీద వారేస్తున్నారు, వీళ్ళకేమో నోటీసులు ఇచ్చుకుంటా దాన్ని పెండింగ్ లో పెట్టేటువంటి కుట్ర జరుగుతుంది. కానీ చెప్పడం మాత్రం పేద ధనిక ఎలాంటి తేడా లేకుండా అందరి మీద చర్యలు తీసుకుంటాము. అండ్ అలాగే మన రేవంత్ రెడ్డి గారి బ్రదర్ అన్న తిరుపతి గారి గారి మీద కూడా నోటీసులు వెళ్ళినాయి కదా. అదే ఇప్పుడు అది కూడా అకస్మాత్ కూలగొట్టలే కదా, నోటీసులు ఎందుకు వెళ్ళినాయి అంటే ఆయన వాళ్ళ అన్నయ్య కాబట్టి నోటీసు వెళ్ళడం, వాళ్ళ అన్నయ్య కాబట్టి నోటీసు వెళ్ళినాయి. అదే పేదోడైతే ఒక పక్క చిన్న కుటీర పరిశ్రమలు వ్యాపారులు చేసుకున్నటువంటి వాళ్ళు ఆ వ్యాపారానికి సంబంధించిన సామాగ్రి దాంట్లో ఉండి మాకు సమయం ఇస్తే మేము పక్కన పెట్టుకుంటామని చెప్పినా కానీ వాళ్ళు కన్నీరు మున్నీర ఏడుస్తూ ఉన్నప్పటికీ కూడా అకస్మాత్తుగా హుట్టిన వాళ్ళ యొక్క ఆ వ్యాపారానికి సంబంధించిన వస్తువుల్ని మొత్తం ధ్వంసం చేస్తూ అవి కూలగొడుతూ వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఎందుకంటే ఎదిరించే వాళ్ళు లేకపోతే బెదిరించే మంది రాజ్యం అవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అదే నెలకొల్పుతుంది అని చెప్పి నా యొక్క ఆవేదన. అంటే ఇలా పేదవాళ్ళ మీద తీర్చుకోవడం వల్ల మైనస్ అవుతుందని రేవంత్ రెడ్డి గారికి తెలియదు అనుకుంటా అంటారా? సో మైనస్ ప్లస్ అనేది ఇంకొక 3 సంవత్సరాలు ఉంది. కాబట్టి అంటే వాళ్ళకు తెలుసు. ఎందుకంటే ఓట్ల పండుగ వచ్చేసరికి ఈ పేద ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది, బీరు నీకు తాగిపిస్తుంది, బిర్యానీ మస్తు తినిపిస్తుంది, అమ్మలక్కలకు సీరసారెలు రైక ముక్కల రవేస్తుంది. ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది. ఇవాళ ఓట్ల పండుగ వచ్చిన తర్వాత ఎలక్షన్ కంటే ముందు ఈ నాయకులందరూ ఇతరత్ర పార్టీలో ఉంటారు. మళ్ళీ గెలిచిన తర్వాత మాత్రం అందరూ ఒకే విధంగా వాళ్ళే నాయకులు అవుతారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా చూసుకుంటే వాళ్ళే నాయకులు అవుతారు. ఈ మెజారిటీ ప్రజలు మాత్రం బలి పశువులుగానే మిగిలిపోతారు. అంటే ఆ ఓట్ల ప్రక్రియ వచ్చేటువంటి తరుణంలో ప్రతి నాయకునికి తెలుసు, పేద ప్రజలకు అనేటువంటి ఆ మట్టుకు వాళ్ళకి ఏదంటే అది విసిరేస్తే వాళ్ళే వేస్తారు ఓట్లు అనేటువంటి ధీమ కొద్ది వాళ్ళు ఉన్నారు. ఈ పేద ప్రజల్లో, ఈ మెజారిటీ ప్రజల్లో నాయకులుగా చెలమని అవుతున్న వాళ్ళు కావచ్చు, ఈ ప్రజల నుంచి
సంఘాల నాయకులుగా లేకపోతే ఇంకా సమితిల నాయకులుగా ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు. ఆ వ్యవస్థను, ఆ సంఘాలను ఆయన వెంట ఉన్నటువంటి ప్రజల్ని ఎక్కడనో ఒకడు అడాప్ట్ చేస్తుండు, ఎక్కడనో ఒకడు తాకట్టు పెట్టి, ఈయన మాత్రం ఆయన పదవుల కోసం ఏదో ఒక పదవి కోసం మాత్రం ఏ ఒక్క రెడ్డి కాల్లో, ఏ ఒక్క దొరకాల్లో పట్టుకొని ఆయన సొంత ప్రయోజనాల కోసం మాత్రం కొనసాగుతా ఉంది. కాబట్టి వీళ్ళ వల్ల ఏమైతుందంటే మెజారిటీ ప్రజలు మస్తిష్క బానిసలుగానే మిగిలిపోతా ఉన్నారు. సో ఇప్పుడు చూసుకుంటే ఈ హైడ్రా వల్ల చాలా మంది పేదలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాం కదా. మరి దీని వెనక అంతర్గతం ఏమన్నా ఉందా? అసలు మెయిన్ రీజన్ ఎందుకు పేదవాళ్ళని టార్గెట్ చేశారు అని? సో ఇక్కడ ఏంది అనంటే పేదవాళ్ళని టార్గెట్ చేయడం అనేది ప్రతి వచ్చినటువంటి ఏ ప్రభుత్వంలో అయినా బలి పశువులు అయ్యేది బలైనటువంటి వాళ్ళు పేదవాళ్ళే. హ్మ్. పేదవాళ్ళను కొంత ఇబ్బందులకు గురి చేస్తా ఉంటే దాని వెనుక మరో కుట్ర కొనసాగుతూ ఉంటది. అది మెజారిటీ ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి ఈ తరతరాల నుంచి జరుగుతున్నటువంటి కుట్రనే. హ్మ్. అట్లాంటి కుట్రల్ని తేటతెల్లం చేస్తూనే ఇవాళ హైడ్రా చూసుకున్నా, ఇంకోటి చూసుకున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వర్గాన్ని, వాళ్ళ కులపులని మొత్తం ఎస్టాబ్లిషన్ చేసి పెట్టిండు. హుహుహుహు. గవర్నమెంట్ సెక్టర్‌లో కావచ్చు, ఇంకా బిజినెస్ రంగంలో కావచ్చు, ఇప్పుడు గవర్నమెంట్‌కు సంబంధించినటువంటి ఏ సెక్టర్‌లో అయినా గానీ వాళ్ళ కమ్యూనిటీని మొత్తం స్ట్రాంగ్ చేసి పెట్టిండు. హ్మ్. కానీ ఆయనేమన్నాడు, ఇక ప్రధానంగా మెజారిటీ ప్రజల పరిస్థితి ఈ తెలంగాణలో అగమ్యగోచరంగా ఉంది. మెజారిటీ ప్రజలంటే మేజర్‌గా చూసుకుంటే ఓబీసీ ప్రజలు. హ్మ్. 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు ఈ స్థానిక ఎలక్షన్ల కంటే ముందు. కానీ దాంట్లో నుంచి ఇప్పుడు ఊసుకు లేదు. దాని హ్మ్. గురించి మాటకు లేదు. కానీ ఈ ప్రజలు ఇప్పుడు మెజారిటీ ప్రజలు ఓబీసీలు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీల్లో ఉన్నారు గానీ కార్యకర్తలుగానే ఉన్నారు. హ్మ్. అన్ని పార్టీలో ఉన్నారు గానీ కార్యకర్తలుగా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి వర్గపోళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు గానీ నాయకులుగా ఉన్నారు. ఓకే. అంటే ఈ పరిస్థితి కొద్దిగంతైనా ఈ సమాజాన్ని జాగృతం చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటే మేము ముందుకుపోతున్నాం. ఓకే. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా! లైక్ ఇప్పుడు ఎంత అన్యాయం చేసినా ఓట్లు వచ్చే టైంకి ప్రజలు ఖచ్చితంగా నమ్మాల్సిన సిట్యుయేషన్ వచ్చేస్తది అని. అంటే మరి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజలు ఇంకా సపోర్ట్ చేస్తారంటారా? ఇప్పుడు సపోర్ట్ అంటే ఇప్పుడు వాళ్ళే గదా! హ్మ్. ఇవాళ రేవంత్ రెడ్డి గారికును తెలంగాణ ఉద్యమానికి, అమరవీరుల త్యాగాలకి ఏమైనా సంబంధం ఉందా? కానీ ఇలా ముఖ్యమంత్రి అయిందిగా రేవంత్ రెడ్డి. హ్మ్. మరి అప్పటినుంచి 1300 మంది ప్రాణాలు, త్యాగాలు, బలిదానాలు చేసుకున్నటువంటి బిడ్డలు, ఆళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి. హ్మ్. కానీ ఇప్పటికి వాళ్ళు ఎక్కడ కాకుండా ఉన్నారు గదా! మరి వాళ్ళని గుర్తించిన పాపాన పోయిందా? ఒక ఇద్దరు ముగ్గురిని వేళ్ళ మీద లెక్కబెట్టేటువంటి వాళ్ళ శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి లాంటి వాళ్ళను, ఇంకా యాదన్న లాంటి కుటుంబం కృష్ణల ఆ ఫ్యామిలీ లాంటి వాళ్ళను అట్లాంటి కొంతమందిని ఏదో వేదిక మీద ఏదో ఒక ప్రోగ్రామ్ అప్పుడు అమరవీరులకు చిహ్నంగా వీళ్ళని చెప్తున్నామని చెప్పి వాళ్ళ నుంచి స్పీచ్‌లు తీసుకుంటుర్రు గానీ, హ్మ్. తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమైపోయింది పరిస్థితి? ఏ ఒక్క అమరవీరుని యొక్క చరిత్ర అయినా కానీ ఎక్కడైనా కనబడుతుందా? వాళ్ళ త్యాగాలు ఎక్కడైనా కనబడుతున్నాయా? కానీ ఇయాల ఆయనను తిట్ట, ఈయనను తిట్ట, వీళ్ళకి వీళ్ళు నాయకులైతుర్రు. మళ్ళీ ఎలక్షన్‌లో వచ్చిన తర్వాత, మళ్ళీ గెలిచిన తర్వాత అందరూ ఒక గూటికి చేరిర్రా? చేరలేరా? అవును. కానీ దీంట్లో బలైంది మాత్రం ఆ కింది స్థాయిలో ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, ఆ మెజారిటీ ప్రజలు కావచ్చు. ఈ త్యాగాలు చేసిన వాళ్ళు కావచ్చు, ఉద్యమాలు చేసిన వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ మళ్ళీ రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తూ, లేకపోతే రోడ్ల మీద పడి వాళ్ళ ఆవేదన వ్యక్తం పరుచుకునేటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో ఉందా లేదా? అవును. సో ఇప్పుడు అట్లాంటి నిజంగా పరిస్థితి. హైడ్రా కోసం మొత్తం మీరు రాసిన పాటైతే మొత్తం చాలా స్పష్టంగా పేదవాళ్ళ గురించి గాని, చాలా క్లియర్‌గా చాలా బాగా రాసారని చెప్పుకోవచ్చు. అవును.